ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మరి అలాగే ఈ దేవాలయాల్లో కొలువై ఉన్న సీతారాముల వారు ఇలా దేవాలయాలు చాలా ఉన్నాయి. దీంట్లో ఇలాంటి ప్రదేశాల్లో మనం ఇలాంటి శక్తిపీఠాలని మనం కాపలా కాసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. మన హిందూ ధర్మం అంటే ఒక పూజలు చేయడమే కాకుండా పూజలతో పాటు మన దేవాలయాలను కాపలా కాసుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. హిందువులు అంటే ఒక పూజ చేస్తారు, పునస్కారాలు చేయడమే తప్ప కాకుండా ఈ అతి పురాతనమైన దేవాలయాల్ని కాపలా కాసుకుంటూ మనందరం కూడా పవిత్రంగా పూజలు చేయడానికి అర్హతని ఉన్నాయి. ఈ ఎండోమెంట్లో ఇంత పెద్ద ఎండోమెంట్ దేవాలయంలో పూజలు చేయడానికి పూజారులను కూడా నియమించలేని పరిస్థితిలో ఉన్నారు అనే బాధాకరంగా తయారైంది ఈ ప్రాంగణం అంతా. మన దేవాదాయ శాఖలో ఎంతోమందికి అవకాశాలు కలిగించవచ్చు, బ్రాహ్మణులకి ఎంతోమందికి అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం వారికి శాలరీసు జీతభత్యాలు ఇవ్వకపోయినా కానీ ధూపదీప నైవేద్యాలుగా ఈ ప్రభుత్వాలు సమర్పిస్తున్న శాలరీస్ని ఆధారంగా తీసుకుని ఈ ప్రదేశాలలో కొంతమంది బ్రాహ్మణులకి అవకాశం కలిగితే కనుక ఎంతోమంది దీన్ని జీవనోపాధిగా మార్చుకుని బతకడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి దేవాలయాలే రేపు అభివృద్ధి పథాలకి వెళ్ళడానికి ఉంటుంది. ఆల్రెడీ పూజారులు కొంతమంది చేస్తూ ఉంటారు. వారితో పాటు మిగతా బ్రాహ్మణులు కూడా ఎంతోమందికి దారి చూపించిన పరిస్థితి కలుగుతుంది. ఈ దేవాదాయ శాఖ దాంట్లో ఉన్న ఇలాంటి పురాతన దేవాలయాల్లో పూజలు చేయలేని పరిస్థితిలో ఉన్న దేవాలయాల్లో కొత్త బ్రాహ్మణులందరికీ కూడా వేదం పరిపూర్ణంగా రాకపోయినా కానీ ఎంతో కొంత వచ్చినా కూడా వారందరికీ కూడా అవకాశం కలిగిస్తూ సేవ చేసుకునే అదృష్టంగా భావించైనా సరే వారికి డబ్బులు ఇవ్వకపోయినా కానీ వారందరూ వచ్చి సేవ చేసుకునే అర్హత ఉంటుంది, వారికి అవకాశం కలిగించినట్టు ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఎంతోమంది బ్రాహ్మణులు ఉండి ఉంటారు, లేదంటే కనుక మన రాష్ట్రంలో చాలామంది బ్రాహ్మణులే ఉన్నారు. వారందరికీ కూడా మనం ఈ అవకాశం కలిగించడానికి అవకాశం ఉంటుంది. బ్రాహ్మణులకి కనీసం జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వాలు ఎండోమెంట్ని దేవాదాయ శాఖని ఎలా మెయింటైన్ చేస్తున్నాయి? దేవాలయాల్లో ఎండోమెంట్ మెయింటెనెన్స్లో మిగతా అధికారులు మిగతా ప్రభుత్వాల్లో ఉన్న ప్రతి సిబ్బందికి కూడా జీతభత్యాలు ఇచ్చే అర్హత ఉంది. మరి అలాంటప్పుడు ఈ దేవాలయాల్లో పురాతన దేవాలయాల్లో కుంటిపడిపోతున్న దేవాదాయ వ్యవస్థ ఎలా ఉంది అంటే ముందుగా పూజలు చేయాల్సిన బ్రాహ్మణులకే మాత్రమే అర్హత లేదు. అలాంటి ప్రథమంగా ఉండే పూజారులు ఉన్నారు, వారికి మాత్రమే ఉండిపోయారు. మిగతా దేవాలయాల్లో కుంటిపడిపోతున్నాయి. ఈ పురాణ దేవాలయాల్లో కుంటిపడిపోతున్న ఈ వ్యవస్థని మనందరం కూడా కాపలా కాసుకోవాలంటే హిందువులంటే పూజలు చేయడం వరకే కాదు, దేవాలయాలను కూడా కాపలా కాసుకునే అర్హత కలగాలి. ప్రతి చోట కూడా పురాతనమైన దేవాలయాలు కుంటిపడిపోతున్నాయి. వాటిని పురావస్తు శాఖలోకి తీసుకెళ్ళిపోయి లాస్ట్కి శిథిలావస్థకు తీసుకెళ్ళి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి వాటిని కాపలా కాసుకోవాల్సిన బాధ్యత మన హిందూ ధర్మంలో మనందరి బాధ్యత అది. అలాంటి బాధ్యతతో కూడుకున్న వ్యవస్థలో మనందరం కూడా ముందుకు వెళ్ళాలంటే కనుక దేవాలయ సందర్శనంతో పాటు దేవాలయాల్లో ఉన్న వ్యవస్థని కూడా మనం పరిపూర్ణంగా మెయింటైన్ చేసుకోవాలి. అలాంటి వ్యవస్థను మెయింటైన్ చేసేటప్పుడు దేవాలయాల్లో మనం వేసే ప్రతి రూపాయి కూడా దేవాలయ అభివృద్ధికి దోహదం పడాలి. కాబట్టి మనందరం కూడా ఆ వ్యవస్థకి ముందుకు తీసుకెళ్లాలంటే హిందువులందరూ కూడా ఒక్క దాటి మీద వచ్చి ప్రతి దేవాలయాల్లోనూ ప్రతి విగ్రహానికి పూజలు జరగాలి అనే ఒక నినాదంతో మన దేవాలయం మన సాంప్రదాయం అనే విధి విధానంతో ముందుకు వెళ్ళగలిగితే కనుక ఎంత అద్భుతంగా మన దేవాలయాలు అభివృద్ధి చెందుతాయని నా అభిప్రాయం. అలాగే చూస్తూ ఉండండి. మీరు మరొక వీడియోలో మీకు అందరికీ కుంటిపడిపోతున్న శిథిలావస్థకు వచ్చేసిన దేవాలయాలను కూడా చూపిస్తాను ఈ ప్రాంతాల్లో.